కారణ జన్మలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఏదైతే సమగ్ర సాగునీటి ప్రణాళికలతోటి ఉజ్వల ప్రగతి తీర్మానాన్ని బలపరిచేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, ఇరు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ముందున్నటువంటి పసుపు సైన్యం కార్తికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే దేవుడు స్క్రిప్ట్ అని చెబుతూ మాట్లాడినటువంటి గత ప్రభుత్వంలో 23 సీట్లు వచ్చాయని హేళన చేసి ఆ రోజున మనం మహానాడు జరుపుకోవాలంటే ప్రతి కార్యకర్తను కూడా వారి సొంత ఇళ్ల నుంచి బయటకు రానియకుండా, మన గడపలు దాటకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నుంచి ఈరోజు కార్యకర్తల యొక్క ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో విజయోత్సవ మహానాడు జరిపినప్పుడు దేవుడి కడప గడపలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప మహానాడు వేసవి సమయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నామంటే దేవదేవుడి స్క్రిప్ట్ ఎట్లా ఉందో ఈరోజు మీకే అర్థమవుతా ఉంది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగాన్ని గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మీరు నదీ నీటి అసమతుల్యతలు కానీ, అదేవిధంగా వర్షపాతం తక్కువగా ఉన్న గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి అనేక తప్పిదాలు, అవినీతి కార్యక్రమాలు, ప్రాజెక్టుల మీద కనీసం ఏమాత్రం దృష్టి పెట్టకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా గత ప్రభుత్వం గురించి మాట్లాడితే ఒక్కసారి సాగునీటి ప్రాజెక్టులు అన్నప్పుడు గ్రీసు లేని గేట్లు, నీళ్లు ప్రవాహం పెరిగితే గేట్లు కొట్టుకుపోయి ప్రాణాలు పోతే, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులకు ఈరోజు కాపర్ వైర్లు మోటార్లు కొట్టేస్తే, కనీసం పోలవరం జీవనాడి అటువంటి ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ పేరు మీద దాదాపుగా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుస్థితి. మరి ఈరోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికాసాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోయే విధంగా సమగ్ర సాగునీటి ప్రణాళిక అంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగా జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకొని కమిషన్లు కొట్టడం కాదు, నీటి వనరుల సమీకరణ, వర్షపు నీటి సంరక్షణ, నదుల అనుసంధానం, కాలువల పునరుద్ధరణ, మైక్రో ఇరిగేషన్తో ఒక సమగ్ర ప్రణాళిక చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. హైటెక్ సిటీ రూపకర్త విజన్ 2020, అదేవిధంగా ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంలో ఈ క్షణానికి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఏదైతే ఉన్నటువంటి రోబోటిక్స్ గురించి మాట్లాడే మన అధినాయకుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా, అదే రకంగా అపర గౌతములలాగా గోదావరి కృష్ణ అనుసంధానం, నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి ఈరోజు పంపుల ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇస్తారని మాట్లాడిన మూర్ఖులు ఎక్కడికి పోయారో అడ్రస్సే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాజెక్ట్ అన్నప్పుడు తెలుగు గంగ ప్రారంభించి సృష్టించినటువంటి మగాడు నందమూరి తారక రామారావు గారు అయితే పట్టిసీమ ద్వారా, అదే రకంగా హంద్రీనీవా ద్వారా, అదే రకంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆర్టీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, గుండ్రేవల ప్రాజెక్టు కావచ్చు, వేదావతి కావచ్చు, అదే రకంగా అనంతపురం జిల్లాలో భైరవాని తిప్ప కావచ్చు, పెరూరు ప్రాజెక్టు కావచ్చు, గాలరీ నగరి కావచ్చు, మడకసిర బ్రాంచ్ కెనాల్, మిడ్పన్నేర్, గండికోట సిబిఆర్, అన్నమయ్య ప్రాజెక్ట్, ఉమ్మడి రాష్ట్రంలో కేసీకిన ఆధునీకరణ చేసిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం ఈ మహానాడు వేదిక నుంచి. అదే రకంగా రాయలసీమలో వందల గ్రామాల్లో యువగళం పాదయాత్ర చేస్తూ మన రథసారథి నారా లోకేష్ బాబు గారు కళ్ళారా చూసి రాయలసీమ డిక్లరేషన్ ద్వారా సాగునీరు
త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వరంగా కాదు, బాధ్యతగా స్వీకరిస్తూ మన రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత కీలకంగా జీవనాడైన పోలవరాన్ని గత ప్రభుత్వంలాగా గంటకు ప్రారంభిస్తాం, అరగంటకు ప్రారంభిస్తాం, అనేక రకాల మాటలు చెప్పినటువంటి ప్రభుత్వంలా కాకుండా ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో 2027 ప్రాంతానికి సంవత్సరానికి పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పడం, సమగ్ర సాగునీటి ప్రణాళికలు అంటేనే కేవలం నీటి ప్రవాహ మార్గాలు కాదు, సముద్రంలో వృధాగా పోయే నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు అని చెప్పి వాటి వెనకున్న ప్రజల ఆశలు, రైతుల కన్నీళ్లు, పాలకుల సంకల్పాలు ఇవన్నీ కలిసి ఒక ఉద్యమంలాగా రాష్ట్ర ప్రగతికి సోపానాలుగా ముందుకు తీసుకెళ్లిన మన అధినాయకుడికి ఈ యొక్క తీర్మానాన్ని మహానాడు వేదికగా నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మీ అందరి హర్షధ్వానాలతో బలపరుస్తుందిగా కోరుతూ, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్. ధన్యవాదాలు.